Daily. Taste the Daily. బంగ్లాదేశ్ లో మరో దారుణం జరిగింది. అల్లరి ముక్కలు మరో హిందూ యువకుడిని దారుణంగా కొట్టి చంపాయి. రాజ్బారి జిల్లాలోని పాంగ్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు 29 ఏళ్ల అమృత్ మండల్ అలియా సామ్రాట్ గా గుర్తించారు. ఇటీవలే దీపు చంద్ర దాస్ అనే యువకుడిని పాశవికంగా చంపేశారు దుండగులు. అది మరవక ముందే మరోసారి బంగ్లాదేశ్ లో హిందువు హత్య గురి కావడం కలకలం రేపుతోంది. వరుస ఘటనలతో బంగ్లాలో హిందువులకు భద్రత లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ స్పందన. బంగ్లాదేశ్ లో పరిస్థితులు మరింత చేజారిపోయాయి. సో మరొక హిందువును వారం రోజుల క్రితం దీప్ చంద్ర దాస్ అనే ఒక యువకుడిని పట్టున పెట్టుకున్నటువంటి అక్కడి మూకలు ఈ రోజు మరొక యువకుడిని కూడా అదే రకంగా కొట్టి చంపిన పరిస్థితి కనబడతా ఉంది. సో అమృత్ మండల్ అలియా సమ్రాట్ అని 29 ఏళ్ల యువకుడిని అత్యంత కిరాతకంగా అక్కడ ఉన్నటువంటి ఒక మూక అంతా కూడా అతన్ని దాడి చేసి చంపినట్టుగా మనకి ఇప్పుడే సమాచారం అందుతోంది. సో ఈ వారం రోజుల వ్యవధిలో రెండో ఒక హిందూ యువకుడిపై ఈ దాడిగా మనం పరిగణించాల్సి వస్తుంది. సో గత వారం రోజుల క్రితంగా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఇన్కిలాబ్ మంచ్ అనే ఒక ప్రతినిధి ఖైదీ మరణంతో అక్కడ పెద్ద ఎత్తున అల్లర్లు రాజేసుకున్నాయి. సో దాంతో భాగంగా అక్కడ ఉన్నటువంటి అంతర్గతంగా పోరు మొత్తం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన మైనార్టీ వర్గంగా ఉన్నటువంటి హిందువులను టార్గెట్ చేసుకుని అదేవిధంగా భారతీయులను టార్గెట్ చేసుకుని వరుసగా దాడులు కొనసాగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు తాజాగా కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి నిన్న అర్ధరాత్రి దాటాక రాజ్బారి జిల్లాలోని కాంస్టా ప్రాంతంలో ఒక మార్కెట్ లో ఈ యొక్క అమృత్ మండల్ అలియా సామ్రాట్ అనే యువకుడిని అక్కడ ఉన్నటువంటి స్థానికులు అత్యంత కిరాతకంగా పాశవికంగా దాడి చేసి చంపినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది. కానీ మొత్తం మీద జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అక్కడ ఉన్నటువంటి మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులకు భద్రత కరువైందని చెప్పేసి స్పష్టమవుతా ఉంది. సో గత వారం రోజులు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అక్కడ గతంలో ఎప్పుడు లేనట్టుగా ప్రపంచ దేశాలంతా కూడా విస్మయం కలిగేది అత్యంత పాశవికంగా క్రూరంగా అక్కడి మూకలు ఇట్లా పాశవికంగా దాడులకు పాల్పడుతున్నాయి. వరుస పెట్టి హిందువులను టార్గెట్ చేసుకుని హిందువులపై దాడులు పాల్పడుతుంది. సో మొన్న దీప్ చంద్రదాస్ ఇప్పుడు తాజాగా సామ్రాట్ ఇద్దరు కూడా యువకులను వీళ్ళకు అంటే ప్రేరేపిత తీవ్రవాద సంస్థలకు సంబంధించిన కొంతమంది మూకలుగా ఈ దాడి చేసినట్టుగా కొంత సమాచారం ఉంటాము. ఎందుకంటే మన దీప్ చంద్రదాస్ కు అదేవిధంగా ఇప్పుడు ఈ సామ్రాట్ దాడి వెనుక ఒక ప్రేరేపిత తీవ్రవాద మత సాంద్రతవాద సంస్థలు ఉన్నాయనే ఒక ఆరోపణలు వెలువడుతూ ఉన్నాయి. సో మనం రీసెంట్ గా చూసాము జూలైలో ఎప్పుడైతే 2000 ఈ సంవత్సరం జూలైలో అక్కడ ప్రభుత్వం మారింది. అక్కడ ఉన్నటువంటి ప్రధాని షేక్ హసీనా రాజీనామా తర్వాత పూర్తి స్థాయిలో పరిస్థితులు మొత్తంగా మారిపోయాయి. గతంలో ఉన్నప్పుడు బంగ్లాదేశ్ భారత్ మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆ రాజీనామా కొత్త ప్రభుత్వం ఏర్పడదో ముఖ్యంగా యూనిస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఆ తాత్కాలిక ప్రధానిగా యూనిస్ బాధ్యత చేపట్టిన తర్వాత బంగ్లాదేశ్ తో విపత్కర పరిస్థితులు అసలు గతంలో ఎప్పుడు లేనట్టుగా భయానక పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. సో వరుసగా ఒక వైట్ ప్రభుత్వం ఉందా లేదా అన్నట్టుగా దాడులు ముఖ్యంగా హిందువులు భారతీయులు టార్గెట్ గాను భారత విద్వేషపు ప్రసంగాలు భారత విద్వేషపూరిత అడుగులు అక్కడ అన్ని కూడా పడుతూ ఉన్నాయి. సో తాజాగా యూనిస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంత తీవ్రవాద మతచాందసవాదుల కార్యకలాపాలు పెరిగిపోయాయి. సో దాంట్లో భాగంగానే భారత్ నియమం లేక భారత్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి భారతీయులు అదేవిధంగా హిందువులను టార్గెట్ తీసుకొని పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్న పరిస్థితి తెలిసిందే. సో ఇప్పుడు తాజాగా కూడా ఈ రోజు జరిగిన దాడి కూడా మన దాంట్లో ఒక భాగంగా చూడాల్సి ఉంటుంది. సో త్వరలో అక్కడ బంగ్లాదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ జరుగుతున్న క్రమంలోనే ఆ ఎన్నికల్లో ఆధిపత్య పోరులో భాగంగా ఉన్నటువంటి మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులపై ఇలాంటి దాడులు జరుగుతున్నట్టు కూడా పరిశీలకులు భావిస్తున్నారు. సో బంగ్లాదేశ్ లో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల పైన భారత్ కూడా చాలా తీవ్రంగా అక్కడ ఉన్నటువంటి ఖండిస్తుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వ తీరును కూడా ఖండిస్తుంది. ఎందుకంటే ఇంత జరుగుతున్నా అక్కడ కనీస చర్యలు లేవు. ఎక్కడికక్కడ దీప్ చంద్ర దాస్ అయితే ఆ ఉదంతం చూసిన తర్వాత ప్రపంచ దేశం అంతా కూడా ఒక రకంగా విస్మయం కలిగాయి. ఎందుకంటే ఒక ఆ యువకుని పట్టుకుని కొట్టి చంపి నడి రోడ్డు పైన చెట్టుకు వేలాడదీసి మొత్తం కూడా నిప్పంటించడం అనేది మొత్తం ఆ భయానిక దృశ్యాలు చూసి ప్రపంచం ఒక రకంగా ఊడిపోయింది. బంగ్లాదేశ్ లో అత్యంత పాశవికంగా పరిస్థితులు క్రూరంగా ఉన్నాయనే దానికి
ఆ ఒక్క సంఘటన నిదర్శనమైంది. అది మర్చిపోక ముందే కరెక్ట్ వారం రోజుల తర్వాత మరొకసారి ఇప్పుడు అలాంటి పరిస్థితి మరొక యువకుడిని, హిందూ యువకుడిని, సామ్రాట్ అనే యువకుడిని అత్యంత దారుణంగా అందరూ ఒక మూక అతనిపై దాడి చేసి చంపిన పరిస్థితి. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అతని ఒకవైపు దాడి చేస్తూనే దాన్ని కవర్ చేసుకోవడానికి బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వం వచ్చి అక్కడ ఉన్నట్టు మీడియా అనేక రకాల విష ప్రచారాలు చేస్తా ఉంది. సో ఒకవైపు అమృత్ మండల్ అతని పైన అతను ఒక గ్యాంగ్స్టర్ గా ఉన్నాడు. బంగ్లాదేశ్ లో అనేకమైనటువంటి రాంబార్ జిల్లాలో పెద్ద ఎత్తున దారుణాలకు, హత్యలకు, ఉదంతాలకు పాల్పడుతున్నాడు. ఒక డాన్ గా చెలామని స్థానికులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంట్లో భాగంగానే అతన్ని అక్కడ స్థానికులు కొట్టి చంపాలని చెప్పేసి ఇప్పుడు తాజాగా ఏదైతే హిందుత్వపై దాడి అని చెప్పేసి ఇప్పటికే అతను బంగ్లాదేశ్ చర్యలను తీవ్రంగా ప్రపంచ దేశాలు ఖండిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అట్లాంటి దేశానికి మరింత మరకలంటుందని చెప్పేసి లేనిపో నిందలు పెట్టిన పరిస్థితి కనబడుతోంది. సో మన దీప్ చంద్ర దాస్ పైన కూడా అట్లాంటి నిందలే వేశారు. అతను ఒక మతానికి సంబంధించి, ఒక వర్గానికి సంబంధించి తీవ్ర అభ్యంతరకంగా మాట్లాడడం, సూచించాలని ఒక నెపంతో అతను కొట్టి చెప్పారు. ఇప్పుడు ఇదే సందర్భంలో ఇక్కడ కూడా ఈ సామ్రాట్ విషయంలో కూడా అదే చెప్తున్నారు. అతనిపై ఒక డాన్ ముద్ర, గ్యాంగ్స్టర్ ముద్ర వేసి అతన్ని హతమార్చినట్టు అక్కడ స్థానిక మీడియా పేర్కొంటుంది. సో మొత్తంగా మాత్రం అక్కడ ఉన్నటువంటి హిందువులకైతే ఒక భద్రత లేదు అనేది ఇప్పుడు ఇది రెండో ఉదంతం వారం రోజులు. దీంతో స్పష్టమైందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి హిందుత్వ సంఘాలు కావచ్చు, ఇండియా ఇక్కడ ఉన్నటువంటి భారత్ సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. సో ఈ సందర్భంకి దీనికి సంబంధించి సంఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని, పూర్తి సమాచారాన్ని కూడా తెలుసుకునేందుకు భారత విదేశాంగ శాఖ కూడా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మరింత సమాచారం అందాల్సి స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.